salute, salami, shift. Samangat, baju, shift. Samangat, Rashti salute, salami, shift. డెబ్బై 75వ గణతంత్ర దినోత్సవం జరుపుకుంటున్నాం. ఎన్నో త్యాగాలకు, ఎన్నో కష్టాలకు, ఎన్నో త్యాగమూర్తుల యొక్క ఉద్యమ స్ఫూర్తితో మనకు వచ్చింది. అన్ని చేసినా కానీ శాంతియుతంగానే మనం ఇండిపెండెన్స్ సాధించుకున్నాం. ఇండిపెండెన్స్ సాధించుకున్న తర్వాత ఒక కంట్రీ రిపబ్లిక్గా అవ్వడం చాలా ఇంపార్టెంట్. రిపబ్లిక్గా ఉండి కాన్స్టిట్యూషన్ ఉండడం చాలా ఇంపార్టెంట్. కాబట్టి అన్ని ఇండియన్ ఎథోస్ను, వాల్యూస్ని దృష్టిలో పెట్టుకొని రాష్ట్ర రాజ్యాంగం ఈ రోజు నుంచి 1950లో అమల్లోకి వచ్చింది. కాబట్టి ఇది మనం రిపబ్లిక్ డేగా సెలబ్రేట్ చేసుకుంటాం. రిపబ్లిక్ డే సెలబ్రేట్ చేయడం ఏంటంటే ఇది చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. ఇప్పుడు మీరు ఆస్ట్రేలియా ఉంటుంది. ఆస్ట్రేలియా ఈజ్ నాట్ ఎ రిపబ్లిక్. దే మే క్లెయిమ్, బట్ దేర్ monarch, British monarch is the head of the state. But in our country, our monarch అనేది లేకుండా మన హెడ్ ఆఫ్ ద స్టేట్ ఎవరైతే రాష్ట్రపతి గారు ఉంటారో వారు హెడ్ ఆఫ్ స్టేట్ ఎలక్టెడ్ బై ద పీపుల్, ఐదర్ త్రూ డైరెక్ట్లీ ఆర్ త్రూ రిప్రజెంటేటివ్స్ ఇండైరెక్ట్ ఎలక్షన్ ద్వారా వచ్చిన. కాబట్టి ఇది రిపబ్లిక్ గా వచ్చింది మనకి. వి మస్ట్ రీడ్ ద ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్. ప్రియాంబుల్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ లో మనం ఈక్వాలిటీ, లిబర్టీ, ఫెటర్నిటీతో పాటు రకరకాల అమెండ్మెంట్స్ కొత్త కొత్తవి దాంట్లో యాడ్ చేస్తారు. ఈ ప్రపంచంలో అత్యున్నతమైనటువంటి ప్రమాణాలు కలిగిన ఒక రాజ్యాంగం మనము ఇంప్లిమెంట్ చేస్తున్నాం. ఇదొక ఎందుకు ముఖ్యమంటే మీకు చూస్తే మనం వరల్డ్లోనే పెద్ద కాన్స్టిట్యూషన్ అనే మదర్ ఆఫ్ ఆల్ కాన్స్టిట్యూషన్ అని అంటారు. ఎవరిని? బ్రిటిష్ కాన్స్టిట్యూషన్ అంటారు. కానీ యూ నో ఇట్, టిల్ 1928 దేర్ ఇస్ నో రైట్ టు ఓట్ ఫర్ ఉమెన్. ఈవెన్ అమెరికన్ కాన్స్టిట్యూషన్ లో కూడా ఇనిషియల్ స్టేజ్ లో రైట్ టు ఓట్ లేదు. ఓవర్ పేస్ ద ట్యాక్స్ వెళ్ళి దే గాట్ ద ఓట్. అంటే ఒక్క పెన్ స్ట్రోక్ తో కాన్స్టిట్యూషన్ లో మహిళలకు రక్షణ కల్పించే విధంగా, అలానే ఎవరైతే అణగారిన వర్గాలు ఉంటారో, తర్వాత ఉన్నతమైన వర్గాలు అందరికీ కలిపి ఒకటే ఓటు ఇచ్చారు. ఇది ఒకటే కాన్స్టిట్యూషన్ ఇన్ ద వరల్డ్. ద ఫస్ట్ డే ఇట్ సెల్ఫ్ దే హావ్ బీన్ గివెన్ రైట్ టు ఓట్. ఎవ్రీ వన్ ఇండివిజువల్ వన్ ఓట్. ఆ విధంగా ఈ కాన్స్టిట్యూషన్ మనం రాసుకున్నాం. దీంట్లో ఫండమెంటల్ రైట్స్, ఫండమెంటల్ డ్యూటీస్ తర్వాత కూడా వచ్చాయి, కొన్ని యాడ్ చేశారు. ఎగ్జిస్టింగ్ కొన్ని ఉన్నాయి. తర్వాత డైరెక్ట్ ప్రిన్సిపల్ స్టేట్ పాలసీ ఉన్నాయి. దాని తర్వాత డిఫరెంట్ ఆర్గాన్స్ గవర్నమెంట్ లో కేబినెట్ ఎలా పనిచేస్తుంది, కౌన్సిల్ మినిస్టర్స్, దెన్ సుప్రీంకోర్టు, హైకోర్టు లాంటి కాన్స్టిట్యూషన్ ఇన్స్టిట్యూషన్స్తో పాటు ప్రెసిడెంట్ ఎలక్షన్ ఎలా, ఇవన్నీ ఇంక్లూడ్ చేస్తూ వెల్ఫేర్ స్టేట్ అనే కాన్సెప్ట్ని చాలా ఇంపార్టెంట్ ఫోకస్లో ఈ మన కాన్స్టిట్యూషన్ ముందుకు తీసుకెళ్ళింది. ప్రతి వ్యక్తికి, ఈ భారతదేశంలో ప్రతి వ్యక్తి సమానం, ఒక ఫ్రెటర్నిటీ, ఒక సౌభ్రాతృత్వం, ఒక ఈక్వాలిటీ, ఒక సమానత్వం ఈ కలిగినటువంటి రాజ్యాంగం మనం రాసుకున్నాం. దానికి ఇంప్లిమెంట్ చేసేటువంటి ఏజెన్సీ మనం, పోలీస్ వ్యవస్థనే ఈ రాజ్యాంగాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. వేరే వ్యవస్థలు ఉంటాయి, అభివృద్ధి పట్ల వాళ్ళు ఉంటారు, కానీ శాంతి భద్రత ఎప్పుడైతే పరీక్షపడతాయో, ఎక్కడైతే శాంతి భద్రతలు నిజమైనటువంటి విలువలతో ముందుకెళ్తాయి, అక్కడే నిజమైన అభివృద్ధి వస్తుంది. అంటే వి మే బి నాట్ సీన్ డైరెక్ట్లీ